క్రెడ్ ఆపరేషన్స్ చెప్పబోతున్నాం. అందుకంటే ముందల మనం క్రెడ్ ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ మొంగోడిబి మొత్తం సెటప్ చేసుకుందాం. మొంగోడిబి కంపాస్ ఇది. యాహ్! తర్వాత మనం మొంగోడిబి షెల్ లోపలికెళ్దాం. మొంగోడిబి షెల్ లోపలికెళ్ళి క్రెడ్ ఆపరేషన్స్ అనేవి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ నా అడ్మిన్ అంటే డిఫాల్ట్‌గా 3 ఇచ్చాడు. నేను క్రియేట్ చేశాను. దాని లోపల 2 కలెక్షన్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే. ఇదిగో ఫస్ట్ కలెక్షన్‌లో ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సెకండ్ కలెక్షన్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హావ్ ఇన్ ద కలెక్షన్ 2. ఓకే. అండ్ ఈచ్ వన్ హాస్ సెపరేట్ ఐడీ. ప్రతి దానికి ఒక సెపరేట్ ఐడీ ఉండిద్ది. మనం క్రెడ్ ఆపరేషన్స్ ఎలా చేద్దామో మనం మాంగో షెల్‌లో చూద్దాం. ఫస్ట్ క్రెడ్ ఆపరేషన్స్‌లో ఫస్ట్ సి అంటే క్రియేట్. ఓకే. మాంగో షెల్ లోపలికెళ్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. మాంగో ఎస్‌హెచ్ ఎంఓఎన్‌జిఓ మాంగో ఎస్‌హెచ్. యాహ్! వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్? కీప్యాడ్. యాహ్! మాంగో ఎస్‌హెచ్. ఓకే. ఇదిగో మనం మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మాంగోడిబి అనేది మాంగోడిబి సర్వర్ 8.3.4 వెర్షన్. మాంగోడిబి ఏంది షెల్ 2.8.3. ఓకే. ఫస్ట్ మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. డేటాబేస్ అంటే ఫస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం డేటాబేస్ ఏమన్నా చూడాలంటే షో డీబీఎస్. ఓకే. మన లోపల ఎన్ని ఉన్నాయి? ఈ డేటాబేస్‌లు ఉన్నాయి. ఫస్ట్ మనం ఇప్పుడు డేటాబేస్ లోపలికెళ్ళి ఏ డేటాబేస్ ఒక డేటాబేస్‌ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉంది. స్టూడెంట్స్ లోపల ఎస్1, ఎస్2 కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే. స్టూడెంట్స్ అనేది ఒక డేటాబేస్. యూజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ లోపలికెళ్ళింది. దాని లోపల కలెక్షన్స్ ఏమున్నాయో చూడాలి. షో, షో కలెక్షన్స్. ఓకే. ఇది కలెక్షన్స్ అనేయి. ఇది ఎస్1, ఎస్2 అనే కలెక్షన్స్. ఆ! మన ఎస్2 లోపల ఏమున్నాయో చూడాలి. మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి? డీబీ డాట్ ఇయన్నీ నోట్ చేసుకొని ఏందంటే ఆటోమేటిక్‌గా చెప్పేసేస్తాను. సెపరేట్‌గా నోట్స్ ఏమి ఉండదు. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ ఎ సెపరేట్ నోట్స్ ఐ విల్ హావ్ దట్ వన్. డీబీ డాట్ ఎస్2 డాట్ ఫైండ్ దాని లోపల ఇన్ఫర్మేషన్ ఏముందో చూడాలంటే. ఓకే. ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. మనం గ క్యాటు, డాగు మనం ఇప్పుడు అరే ఇచ్చాం. ఇప్పుడు అరే ప్రొడక్ట్స్ అనే అరే. మనం ఫస్ట్ ఇప్పుడు మనం స్మాల్‌గా ఏంది ఫస్ట్ డేటాబేస్‌ని క్రియేట్ చేయాలి. కలెక్షన్‌ని క్రియేట్ చేయాలి. డేటాబేస్‌ని డిలీట్ చేయాలి. అయన్నీ చూడాలి కాబట్టి ఫస్ట్ డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏమేమి డేటాబేస్‌లు ఉన్నాయో చూద్దామా? షో డీబీఎస్. ఓకే. ఇప్పుడు నాకు కాలేజ్ అని డేటాబేస్ కావాలి. ఓకే. అప్పుడేం చేద్దాం? యూజ్ యూసీఎల్ఎల్ఏ కాలేజ్. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఏం కాదులే మచ్చా కాస్త. నాకు స్పెల్లింగ్స్ రాలే కానీ. ఓకే. యూజ్ కాలేజ్ అన్నాను. డేటాబేస్ అని క్రియేట్ అయిందా ఇక్కడ? రిఫ్రెష్ చేస్తున్నాను. క్రియేట్ అవ్వల. దాని లోపల కలెక్షన్ క్రియేట్ చేసినప్పుడే దాని లోపల ఇప్పుడు ఏదో ఒక వస్తువు ఉందనుకో అప్పుడు క్రియేట్ అయిద్ది ఆటోమేటిక్. ఓకే. ఇక్కడ యూజ్ కాలేజ్ అనే డేటాబేస్ లేదు. కానీ దాని లోపల కలెక్షన్ క్రియేట్ చేస్తే అప్పుడు క్రియేట్ అయిద్ది. కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? ఆ! ఆ! ఫస్ట్ కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే డీబీ డాట్ క్రియేట్. యాహ్! కనబడుతుందా? డీబీ డాట్ సిఆర్‌ఈఏటీఈ క్రియేట్. సిఓ సి అనే క్యాపిటల్ లెటర్ గుర్తుపెట్టుకోవాలి. సిఓఎల్ఎల్ఈ సిటిఐఓఎన్ఎస్ కలెక్షన్స్. కలెక్షన్స్. ఏం పెడదాము? ఏం పెడదాం కలెక్షన్ పేరు? హాయ్ పెడదాం. ఓకే.
Yeah, to DB the create is not function. What happened? CREATECOLLECTIONS collection, sorry, collection. యాహ్! ఓకే. వచ్చింది. ఇప్పుడు కాలేజీ ఇప్పుడు ఉందో లేదో చూద్దామా? మనం మామూలుగా డేటాబేస్‌లో ఉందో లేదో ఎలా చూడాలి? షో డీబీ డేటాబేస్ సిస్టమ్స్ చూసారా ఇక్కడ మనకి ఇక్కడేమొచ్చింది ఇక్కడ కాలేజీ కూడా వచ్చింది చూసావా? 8 కిలో కేఐబీ ఓకే. ఇప్పుడు కాలేజ్‌కెళ్దాం. CULLAGE కాలేజ్ ఓకే. ఆల్రెడీ కాలేజ్‌లో ఉన్నాం కాబట్టి ఓకే. ఆల్రెడీ ఇన్ ద కాలేజ్ ఉంది. యూ ఆల్రెడీ ఇన్ ద డేటాబేస్ ఆఫ్ కాలేజ్ ఓకే. మనం దాని లోపల ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో చూడాలి. అప్పుడు షో COLLECTIONS కలెక్షన్స్. కలెక్షన్స్. యాహ్! చూసావా హాయ్ అనే కలెక్షన్ ఉంది. దాని లోపల ఏముందో చూడాలి మనం. చూడాలంటే చూద్దాం ఫస్ట్. మనం ఒక డేటాబేస్‌ని డిలీట్ చేయాలి. ఏం చేయాలప్పుడు? హ్మ్. డీబీ ఇప్పుడు ఒక మనం షో డీబీఎస్ కాలేజ్ ఉంది. నాకు కాలేజ్ డేటాబేస్ వద్దు. కాలేజ్ డేటాబేస్‌ని డిలీట్ చేయాలి. డీబీ డాట్ ఆ! డ్రాప్ డి డేటాబేస్ ఓకే. కాలేజీ లోపలికెళ్ళినంగా ఫస్ట్ కాలేజీ ఏదైతే డిలీట్ చేయాలో ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలి. దాని లోపలికెళ్ళి నీకు కాలేజీ లోపలే ఉన్నావు కాబట్టి ఆల్రెడీ కాలేజీని డిలీట్ చేయొచ్చు. ఇదిగో, ఇదిగో డ్రాప్ కాలేజ్. కాలేజ్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. షో డీబీఎస్ కాలేజ్ ఉందా? కాలేజీ లేదు. ఓకే. ఇప్పుడు నేను అడ్మిన్ అనేది డిలీట్ చేయాలి. యూజ్ ఏడి ఏ ఏడిఎం ఎంఐఎన్ అడ్మిన్. ఆ! స్విచ్ టు అడ్మిన్. ఇప్పుడు నేను అడ్మిన్ డిలీట్ చేయాలి. డీబీ డాట్ బిఈ డ్రాప్ డేటాబేస్. డ్రాపింగ్ అడ్మిన్ డేటాబేస్ ఇస్ ప్రొవైడెడ్. యాహ్! ఇదేందంటే మాంగోడిబి సర్వర్ ఇచ్చింది కాబట్టి మనం డ్రాప్ చేయలేమంట. ఓకే. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసి డ్రాప్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి డేటాబేస్? యూజ్ ఇప్పుడు పిల్లి అనుకున్నాం. ఇదిగో స్విచ్ టు పిల్లి. ఇప్పుడు కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలంటే కొత్తగా కలెక్షన్ క్రియేట్ చేయాలంటే డీబీ డాట్ క్రియేట్ కలెక్షన్ కదా! క్రియేట్ కలెక్షన్స్ కలెక్షన్ ఓకే. దీంట్లోనే మళ్ళీ క్వార్టీ పెట్టాను. ఓకే. డేటాబేస్ క్రియేట్ అయింది. సో డేటాబేస్ క్రియేట్ అయింది కాబట్టి క్రియేట్ అయిందో లేదో చూద్దామా? యాహ్! రిఫ్రెష్ చేస్తున్నా. ఇదిగో పిల్లి అనేది క్రియేట్ అయింది. దాని లోపల క్వార్టీ అనేది ఉంది. ఇప్పుడు నేను పిల్లిని డిలీట్ చేయాలి. అహా! పిల్లి లోపల ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇంకో డేటాబేస్ యాడ్ చేద్దాం. ఓకే. ఇక్కడేం చేద్దాం క్వార్టీ ఏం చేసాం ఇప్పుడు పిల్లీలు ఏమేమి ఉన్నాయి? క్వార్టీ ఉంది. పిల్లి ఉంది. ఓకే. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు మనం చూద్దాం అసలకి. ఇప్పుడు షో కలెక్షన్స్ నొక్కుదాం. షో కలెక్షన్స్ పిల్లి, క్వార్టీ ఉన్నాయి. నేను క్వార్టీ కలెక్షన్ డిలీట్ చేయాలి. ఆ! ఏం చేయాలప్పుడు? డీబీ డాట్ కా ఏ ఏదే కలెక్షన్‌లో ఉంది? సారీ. అదే డేటాబేస్‌లో ఉంది. డేటాబేస్ పేరు. డేటాబేస్ పేరు కూడా పిల్లియా? పిల్లి డాట్ డ్రాప్. యాహ్! ఇప్పుడు షో కలెక్షన్స్ నొక్కుతాం.
షూర్. యాహ్! 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 క్వాలిటీ మాత్రమే ఉంది. చూసారా? ఒకటి డిలీట్ చేసాం. ఇప్పుడు డేటాబేస్ అనేది డిలీట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వేరే దాంట్లోకెళ్దాం. యూజ్ స్టూడెంట్స్ ఆ! స్టూడెంట్స్‌కెళ్ళాం. ఇప్పుడు స్టూడెంట్స్‌కెళ్ళి డేటాబేస్‌ని వేరే పేరు రాస్తే ఏమో చూద్దాం. ఏం చేయాలి? డీబీ డాట్ డ్రాప్ డ్రాప్ మనం ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాము? మనం ఇప్పుడు ఏమేమన్నా చూద్దాం. డీబీఎస్ డాట్ సారీ. షో డి డీబీఎస్ ఓకే. ఇయన్నమాట. నేను పిల్లి అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాను డేటాబేస్. యూజ్ పిల్లి ఓకే. పిల్లి ల్యాబ్‌కొచ్చా. ఇప్పుడు పిల్లిని డిలీట్ చేయాలి. అప్పుడేం చేయాలి నేను? డీబీ డాట్ డ్రాప్ డ్రాప్ డేటాబేస్ ఓకే. ఇక డ్రాప్ అయింది పిల్లి. ఇప్పుడు ఏమన్నా చూద్దాం. షో టీబీఎస్ ఎక్కడ అక్కడ పిల్లి ఉందా? లేదు. చూసారా? యాహ్! ఇప్పుడు స్టూడెంట్స్ లోపల ఇన్ఫర్మేషన్ అని చెప్పాగా. ఇక్కడ జీఈలో చూడండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. యాహ్! పిల్లి ఉందా? లేదు. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. తీసుకున్నాను. మీకు మళ్ళీ చెబుతాను. ఓకే. ఇప్పుడేం చేత్తను, ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సర్ట్ చేయాలి దాని లోపల. ఇప్పుడు దేని లోపల ఇన్సర్ట్ చేయాలి? స్టూడెంట్స్ లోపల. యూజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఓకే. బానే ఉంది. హ్మ్. తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేయాలి. నేను ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ 1 ఉంది. ఇన్సర్ట్ మెనీ అని 2 ఉన్నాయి ఇన్సర్ట్‌లో. ఓకే. ఇక్కడ వరకు క్రియేట్ అని అయిపోయింది. ఇప్పుడు సిఆర్ ఫ్లడ్ ఆపరేషన్స్ రీడ్ అటువంటి ఇన్సర్ట్, క్రియేట్ ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి? డీబీ డాట్ ఎస్2 డాట్ ఐఎన్ఎస్సిఆర్‌టి ఇన్సర్ట్, ఇన్సర్ట్ 1 ఓకే. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. నేమ్, నేమ్ మనకు మర్చిపోయాను. ఇదేంది? షిట్ జేఎస్‌ఎన్ అయితే గాదు. నార్మల్ జావాస్క్రిప్ట్ ఓకే. అదేందో షిట్ జావాస్క్రిప్ట్‌లో ఉండాలి. ఇదేంటంటే మామూలు జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్నా ఏం గాదు. అదే మన కంపాస్‌లో షిట్ జేఎస్‌ఎన్ రాయాలి. ఓకే. నాకు తెలిసి షిట్ జేఎస్‌వన్‌కి నార్మల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌కి మీకు తేడా తెలుసనుకుంటున్నా. మామూలుగా మనం ఇది ఇట్ మీన్స్ కమాండ్ ప్రాంప్ట్‌లో రాసేటప్పుడు మాత్రం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌లో రాయొచ్చు. అదే మనం కంపాస్‌లో యాడ్ చేసేటప్పుడు మాత్రం సెట్ జేఎస్‌ఎన్ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకే. నేమ్, లోకేష్ యాహ్! ఐ థింక్ ఐ హాడ్ సో మచ్ టైమ్. నేమ్ ఏ నై ఏ ఎన్ఐఎస్‌హెచ్ అవినాష్ ఓకే. తర్వాత నేమ్ అవినాషు. ఏమిద్దాం? ఏజ్ యాహ్! వై డోంట్ వి గివ్ 20 ఇయర్స్ ఈక్వల్ టు మీ. యాహ్! అండ్ ఆల్సో నేము తర్వాత కాలేజ్. అప్పట్లో కాలేజ్ ఓకే. ఓకే.
You have to remember the syntax. Okay. Only for inserting one data, I use this insert one. Okay. Yeah. మనకొచ్చింది చూసారా? అక్నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ఐడీ కూడా వచ్చింది చూసారా? అది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడీ వచ్చిద్ది. ఇప్పుడు నేను అవినాష్ ఇన్సర్ట్ అయిందో చూడాలి. ఇప్పుడు అవినాష్ డేటా చూడాలనుకున్నాం. దానిలోపల డేటా చూడాలంటే ఏం చూడాలో ఇప్పుడు చూడండి. దానిలోపల డేటా మొత్తం చూడాలంటే db డాట్ h2 డాట్ ఫైండ్. ఓకే. దాని లోపల ఏమైతే డేటా వచ్చిందో అది మొత్తం వచ్చింది. ఇంక అవినాష్ డేటా ఇది. ఇప్పుడు నాకు కాలేజ్ ఇక కోర్స్ యాడ్ చేస్తే బాగుండేది అనుకుంటారా? ఆ? ఇప్పుడు నేను కోర్స్ యాడ్ చేయాలి. వాట్ ఐ వాంట్ టు యూస్ కొత్తగా పుష్ చేయాలి. వై డోంట్ వి యూస్ పుష్ ఆపరేటర్స్? పుష్. యా. యా లెట్ వి యూస్ పుష్. కోర్స్ యాడ్ చేస్తే బాగుండేది. ఇక్కడ అన్నిటికీ కోర్సులు ఉన్నాయి కదా. ఆ? ఇక్కడ కోర్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేమ్ అని అవినాష్ అబ్బాయికి కోర్స్ యాడ్ చేద్దాం. ఇదన్నీ ఏంటంటే మామూలు డేటాగా నేను యాడ్ చేశాను వర్క్. కోర్స్ అనేది యాడ్ చేద్దాం. ఓకే. db డాట్ h2 డాట్ అప్డేట్ 1 చేస్తుంది. అప్డేట్ 1. యా. push course let us see that one. మనం ఏం చెప్పాము? మనం దాకా చెప్పింది చేసాము. ఇదిగో పుష్ చేసాము ఇక్కడ. ఇదిగో పుష్ చేసాము. దిస్ ఇస్ ద సింటాక్స్. ఇది పుష్ కాబట్టి పుష్ అనేది పెట్టుకున్నాం. చూడండి ఇది ఏందంటే ఒక రెఫరెన్స్‌గా ఇచ్చాము ఇక్కడ. నేమ్ అనేది అవినాష్ కాబట్టి అవినాష్ ఒక రెఫరెన్స్‌గా ఇచ్చాము. అది కాలేజ్ అని ఇవ్వచ్చు ఇక్కడ. చూడండి ఇక్కడ. ఇక్కడ కాలేజ్ ఇక్కడ అవినాష్ అని ఇచ్చి రాసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ మన పైన డేటాబేస్‌లో క్యాట్ అని ఉంది కదా! క్యాట్‌కి కొత్తగా ఇప్పుడు కాలేజ్ యాడ్ చేయాలనుకున్నాం. హ్మ్. ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ db డాట్ h2 డాట్ అప్డేట్ 1. ఓకే. ఫస్ట్ ఒక రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మనం కొత్తగా నేమ్ అనేది క్యాట్ ఒకటే ఉంది. నేమ్ చిన్న నేమ్ అనేది క్యాట్ ఇచ్చాము రెఫరెన్స్‌గా. తర్వాత మనం ఏంది కొత్తగా యాడ్ చేయాలి? ఇక్కడ మనం ఇందాక చెప్పడం మర్చిపోయాను. అక్నాలెడ్జ్‌మెంట్ ట్రూ వచ్చింది. ఇన్సర్టెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. మ్యాచ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. మ్యాచ్ అయిందని మోడిఫై కౌంట్ అనేది 1 అయింది. ఇది అప్సెట్ అనేది ఒకటి చెబుతాను. తర్వాత చెబుతాను ఇది. అప్సెట్ అనేది ఏంటంటే ఇప్పుడు నేమ్ అనేది క్యాట్ ఇచ్చాము. కొత్తగా ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. క్యాట్‌తో కాలేజ్‌లో చదివిద్దాం మచ్చా. చదివిద్దిలే మచ్చా చదువుదాంలే గాని. యాడ్ చేయడానికి ఏదైతే ఏముంది. COLLAGE మనం పుష్ చేయాలి. ఫర్గాట్ దట్ సింటాక్స్. యాహ్! పుష్. ఓకే. పుష్ కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం కాలేజ్ ఏం చదువుతది? అది కూడా బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్. బాపట్ల కాలేజ్. ఓకే. అదో బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే చదివింది పిల్లి కూడా. మా పిల్లులు చదువుతున్నాయి, మనుషులు చదువుతున్నారు. ఏందాలే. ఓకే.
ఇదిగో చూడండి అక్నాలెడ్జ్‌మెంట్ ట్రూ వచ్చింది. ఇన్సర్ట్ ఈస్ ఈక్వల్ టు నల్ మ్యాచ్ కౌంట్ అనేది మ్యాచ్ అయిందని. ఓకే. మ్యా మోడిఫికేషన్ 1 అప్సెటెడ్ కౌంట్ 0. మళ్ళీ ఇప్పుడు చూద్దాం అదుందా లేదా అనేది. ఈ పై యారో నొక్కితే ఏందంటే పైన కొరి వచ్చిద్ది. క్యాట్ చూడండి ఇక్కడ బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ అనేది వస్తుంది. ఓకే. ఐ థింక్ యూ విల్ అండర్‌స్టాండ్ ఐ థింక్. హ్మ్. తర్వాత ఇంకేమున్నాయి ఇన్సర్ట్. ఇప్పుడు నేను ఒకేసారి ఎక్కువ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ మెనీ ఆప్షన్ కూడా ఉంది. ఓకే. సో ఇన్సర్ట్ మెనీ చూద్దామా. Yeah, before depth driven, let me take a short break. What I we want to do? Yeah, what it's on. ఇక్కడ మాంగోడిబి ఓవి చూద్దాము. ఓకే. And I think it was understandable what we use. Yeah. యాహ్! మాంగోడిబి ఓవర్‌వ్యూ అది. ఈ పీడీఎఫ్ చదివితే మీకు ఓవర్‌వ్యూగా మొత్తం అర్థమైపోయిద్ది. అసలు ఎందుకు మాంగోడిబి యూజ్ అయింది అనేది. I think this is the PDF which you will get very understandable. Yeah, in the colleges and other universities, not be to say that one. Yeah, I write this PDF for modification purpose. Okay, it means I clearly write what is the MongoDB, what is infrastructure, why it made, and what is use of that one. Yeah, if there is RDBMS, why this? It means why so many DM database are there. Yeah, if there is all, it means మనకి ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ ఉంది. ఎక్స్‌క్యూఎల్, ఆర్‌డీబీఎంఎస్ ఉంది. అసలకి మాంగోడిబి ఏంది? అసలకి ఈ మూడిటి తేడా ఏంది? ఇయన్నీ ఎందుకొచ్చినియి? ఓకే. దిస్ ఇస్ ది బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. యాహ్! I speedily say that one. Suppose in the MongoDB, you want to show the information student management system. Suppose you are a student, the information must be CSC students, subject, DBMS. For time purpose, it means for 5 minutes of the time, could you please read this PDF? ఈ పీడిఎఫ్ చూడండి కంప్లీట్‌గా. మీకు మాంగోడిబి ఓవర్‌వ్యూ అర్థమైద్ది ఫస్ట్. 5 మినిట్స్ ఆఫ్ ద టైమ్ కాబట్టి నేను పీడిఎఫ్ అనేది మీకు స్క్రోల్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ చూడండి. ఇదేందంటే మాక్సిమం కవర్ చేయొచ్చు. అంటే మాంగోడిబి ఓవర్‌వ్యూ, స్ట్రక్చర్ అంటే డీప్ ఇంట్రడక్షన్ ఆఫ్ మాంగోడిబి అనొచ్చు. ఈ పీడిఎఫ్‌ని ఇట్ మీన్స్ ఈ వర్డ్ డాక్యుమెంట్. బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. సపోజ్ 5 మినిట్స్ ఇది రిఫర్ చేసి చూస్తే మీకు అర్థమైపోయిద్ది నాకు తెలిసి. ఒక 5 మినిట్స్ చాలు దీనికి. యాహ్! I think this is the main topic.
That's why I'm scroll that one. This is the main topic which you want to read. Yeah, could you please send me for speeding purpose? I will speedily scroll that one. స్పీడ్‌గా అయిపోవాలని నేను స్పీడ్‌గా స్క్రోల్ చేస్తున్నాను. మీరు 0.5లో అంత పెట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. ఓకే. I think this is the it means if you have any doubts, any that one. Yeah, if you want any explanation on this PDF, could you please type explanation of the MongoDB introduction. Okay. Yeah, coming to the yeah, first మనం insert many చూద్దాం ఇప్పుడు. db dot next dot see how to insert many. Okay. Many. Okay. మనం ఏం ఇన్సర్ట్ చేద్దాము ఫస్ట్ పేర్లు ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్. ఏం ఇన్సర్ట్ చేద్దాం? What we want to insert, let me take mm, what we want to insert. నేను మాంగోడిబి ఎందుకు చెప్పాలనుకున్నా కదా! ఈ ఎగ్జాంపుల్‌తో మీకు అర్థమైంది. ఫస్ట్ ఒక నేమ్ ఇన్సర్ట్ చేస్తాను. తర్వాత నేమ్, క్లాసు. తర్వాత ఒక నేమ్, క్లాసు, ఏజ్. తర్వాత నేమ్, క్లాసు, ఏజ్, స్పోర్ట్స్. చూడండి. మాంగోడిబి అసలెందుకు? నేమ్ ఏం చేద్దాం? విశ్వ. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. వి హావ్ సెపరేట్ బై కామా. తర్వాత నేమ్ అనంత్. అనంత్. తర్వాత ఏజ్ 20. తర్వాత నేమ్ హెచ్ LTH రోహిత్ and ఏజ్ 20 and COLLAG college we have to put double colons in the for Rohit. We forgot that one. College. City. Okay. No need to see the spellings, I think. Name. Kumar. Kumar. Okay. Comma. Age 20. Comma. COLLAG. College. College. Yeah. For people, COLL. Okay. COL. A college. Yeah. That we take sentence ST. ST. Sentence Engineering College. Okay. Yeah, by the take that one. And also, let's do sports. మావాడు మా క్రికెట్ బాగా ఆడతాడులే డుంపుగాడు. యా క్లోజింగ్ అంటే బ్రాకెట్స్ చూసా మనం ఒకేసారి అన్ని ఇన్సర్ట్ చేసాము చూసారా ఐడీలు వచ్చినాయి అంటే అక్నాలజ్మెంట్ ట్రూ వచ్చింది ఒకేసారి అన్ని ఇన్సర్ట్ చేసాం
మనం చూడాలంటే db డాట్ find s2 dot find. Okay, there is Harry. Yeah, we got sentence cricket. Yeah, Vishwa, Anand, uh, Rohit, name Vishwa, Anand, college. Yeah, I think set mini. అదే మాంగోడిబి కంపాస్ నుంచి చూద్దామా? Yeah, this is the MongoDB compass. Yeah, we have to refresh. Yeah, 18 ఉన్నాయి. MongoDB compass లో నుంచి నేను ఆల్రెడీ జేఎస్ వన్ ఇది నేను చెప్పాను కదా, ఇక్కడ కామ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే షిట్ జేఎస్ మేము ఏం చేద్దాం, ఈఆర్టీ బై క్వార్టీ తీసుకున్నాం. షిట్ జేఎస్ క్వార్టీ. ఓకే, ఇదిగోండి. You don't forget this one. This is the main thing which we want to, we are forgetting. ఓకే, మనం ఇక్కడ తప్పు చేసామనుకో, ఇక్కడ ఇన్సర్ట్ అనేది వెలగదు, ఇన్సర్ట్ అనే బటన్ అనేది వెలగదు. ఓకే, సి సి కాలేజ్ సి సి కాలేజ్ పిల్లి. Yeah, why don't we in Pilli? Why don't we put new college? Okay, this is that one. If we forgot any columns, చూసారు ఇక్కడ మనకి ఇన్సర్ట్ అనేది ఆఫ్ అయిపోయేది, ఇన్సర్ట్ బటన్ అనేది చిన్న ఫర్గాట్ అయినా సరే. మనం ఇక్కడ నేమ్ అనేది పిల్లి అనే వర్డ్ చూడాలంటున్నాం. ఇక్కడ కొరి రాయొచ్చు. యా, నేమ్ పిల్లి. ఇక్కడ అన్నీ ఎన్ఎంఈ రాసాం. ఫర్గాట్. యా, యా చూసాను, నేమ్ పిల్లి ఇచ్చాం, నేమ్ జాబ్ అంటే కొన్నాం, ఏమని ఇచ్చామంట. ఓకే, నేమ్ అనే పిల్లి వర్డ్ వచ్చింది చూసారా? ఓకే, దిస్ ఇస్ దెన్ ఇట్ మీన్స్ ఇఫ్ యూ డోంట్ మనకి ఇప్పుడు కానీ అంటే ఒకవేళ మనకి ఎలా కొరి రాయాలో తెలియదు. యా, వి టాక్ టు ద జెమినై. మీన్స్ నాకేం కావాలంటే ఎవరైతే ఏజ్ 20 పైన ఉన్నారో వాళ్ళందరికీ కావాలి. యా సారీ, నా దాంట్లో నెట్ లేదు. Unable to generate a correct keys again. Represent changing of a prompt. Yes. అంటే నా దాంట్లో నెట్ లేదులే. ఓకే, మామూలు ఇది షెల్ ఇది. We have to close this one. Yeah, how to there is a hurry about yeah. This is information. Yeah, I think why it was not working. I closed the mango. MongoDB compass. I want to reconnect this one. Yeah, connected. Okay. మనం రీడ్ ఏమైనా ఉన్నాయి, ఇన్సర్ట్, డిలీట్, ఫైండ్, మనం ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. ఆల్రెడీ ఐ థింక్ దిస్ ఇస్ ద యా, ఐ థింక్ ఇందాక మనం ఇక్కడ దాకా రీడ్ చేసాము.
చూపిచ్చాను నేనిందాక. 'అట్లాస్' ఉంది చూడండి. MongoDB does all this. You just use database, create atlas. That means security గాని ఏమైనా సరే అదే చూసుకునిద్ది. You just create the database like Bangeka. ఓకే. ఇప్పుడు మనం మా సీఎండీ ఓపెన్ చేసి మనం మనం చూడాల్సినవి చూద్దాం. తర్వాత ఇంకేమున్నాయి? CRUD రీడ్ ఆపరేషన్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. Mongo sh show dbs use stud and yes shows collections db dot s2 dot sh2 w. Yeah, sorry. db dot show dot collections. Sorry for that one. Find db dot show dot find. There is yeah, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. నాకేందంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఇప్పుడు నాకు ఏజ్ 20 ఉన్నోళ్ళందరికీ కావాలి. ఏం చేద్దాం? అండ్ నేనేందంటే డైరెక్ట్‌గా అడ్వాన్స్ చెప్పుకుంటూ పోతున్నాను. మీరు అసలు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అన్నీ కవర్ చేస్తాను. ఇదిగోండి అన్నీ 20 ఉన్నోళ్ళవి కావాలి. అన్నీ 20 ఉన్నోళ్ళవే వచ్చినాయి మనకి. చూసారా? 20, 20, 20, 20, 20 అందరు 20 ఉన్నోళ్ళవే వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఏజ్ 18 కంటే ఎక్కువ ఉన్నోళ్ళవి కావాలి. అప్పుడేం చేయాలంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. హ్యాష్‌ట్యాగ్ గ్రేటర్ థాన్ 18. You have to remember this one. This is very important. Okay. Greater than 80 ఉండాలి. అందరూ వచ్చినాయి చూసారా? అందరి greater than 80 ఉండాలి. అందరూ వచ్చినాయి మనకి. చూసారా? అన్నీ 18. 80 కంటే ఎక్కువ. తర్వాత ఇప్పుడు లెస్ దాన్ 20 ఉన్నోని రావాలంటే వస్తాయంట. లెస్ దాన్ ఇప్పుడు మినిమం ఎన్ని ఉన్నాయి మనకి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ అరుణ్ అనేవాడు 22 కన్నా లెస్ దాన్. ఓకే. ఇప్పుడు లెస్ దాన్ కావాలనుకున్నాం. అరుణ్ రావాలి గుర్తుపెట్టుకో. అరుణ్ అనేవాడు ఖచ్చితంగా రావాలి. వాడికేమన్నా ఏజ్ 21 ఉంది. అంటే లెస్ దాన్ 22 కాబట్టి నేను నొక్కుతాను చూడండి. అరుణ్ అనేవాడు ఖచ్చితంగా రావాలి. అరుణు, పిల్లి అనేవాడు రావాలి. లెస్ దాన్ కాబట్టి వాట్ వి యూజ్ ఎల్టీ లెస్ దాన్ 23. ఓకే. అరుణ్ అనేవాడు 21గా 22 పెడదాం. మనకి ఎవరెవరు వచ్చారు? పిల్లి వచ్చింది. అరుణ్ వచ్చాడు. అరుణ్ కూడా వచ్చాడు చూసారా? అంటే లెస్ దాన్ 22 ఉన్నోళ్ళు అందరూ వచ్చారు చూసారా? హ్మ్. సరే. లెస్ దాన్, గ్రేటర్ దాన్ దానికి పెద్ద తేడా లేదు. కోర్స్ నాట్ ఈక్వల్ టు సీఎస్‌సి వాళ్ళందరూ కావాలి నాకు. ఓకే. ఇక్కడ ఏజ్ బదులు ఏం పెట్టాలి? సీఓయూ ఆర్ఎస్‌సి కోర్స్ తీసుకున్నాము. నాట్ ఈక్వల్ టు కోర్స్ నాట్ ఈస్ నథింగ్ ఈజ్ వేస్ట్ క్వరీ. కోర్స్ నాట్ ఈజ్ కాదు అందరూ 22 కాదు కోర్స్ అనేది. మీనింగ్ లేదు క్వరీకి అసలు నేను రాసిన దానికి. యాహ్! కోర్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎవరైతే
సీఎస్‌సి కాదు. ఇక్కడ ఎంపీసీ అంట. ఇక్కడ అసలు కోర్సే లేదు. డాగ్ లేదు. అసలు ఎంటెక్ అంట, మెకానిక్ అంట, త్రిపుల్ ఈ అంట. అండ్ కోర్స్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రావాలంటే ఏం చేయాలి? ఈక్యూ పెట్టాలి. నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీని ఈక్యూ స్మాల్ ఈక్వల్ టు కాదు. క్యాప్స్ లాక్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. నాట్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఎన్ని, ఈక్వల్ టు అయితే ఈక్యూ. కోర్స్ ఈజ్ ఈక్వల్ టు సీఎస్‌సి అన్న అందరూ చూసారా? తర్వాత నీకు అందరూ అంటే నీకు అందరి నేమ్స్ మాత్రమే రావాలి. నాకు అందరియి ఏం అవసరంలా. డీబీ డాట్స్, ఎస్‌టి డాట్స్, సారీ ఎస్‌సి అని ఇచ్చాను అక్కడ. ఎస్2 అయితే ఇదిగో అందరూ నేమ్స్ వచ్చినియి. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఐడీలు ఖచ్చితంగా వస్తాయి. ఐడీలు తీసేయాలంటే మాత్రం నువ్వు ఐడీ 0 పెట్టుకోవాలి. కామా పెట్టి చూసారా ఏమొచ్చినియి? రోహిత్, సీత, ప్రియ, దివ్య, దివ్య, స్నేహ, పిల్లి, పిల్లి, విశ్వ, రోహిత్, అనిల్, రాహుల్, రాహుల్, కిరణ్, విక్రమ్, డాగ్. యాహ్! I think some of the comedy pieces are there. యాహ్! తర్వాత ఏం చేసాము? అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ చూద్దాం. నేను ఆల్రెడీ బిఫోర్ డిస్కస్ చేసే ఉంటాను. యాహ్! కుడ్ యూ ప్లీజ్ రెఫర్ దట్ వీడియో? I think the video was very long. Yeah, by discussing and an hour operator, I will shut down this video. ఓకే. ఇప్పటి వరకు ఏమేం చేసామో ఒకసారి రెఫర్ చేద్దాము. సో, యాహ్! ఇది మాంగోడిబి కాబట్టి సారీ లైనక్స్‌లో కానీ తొందరగా నొక్కేసాను. లైనక్స్‌లో సో హిస్టరీగా ఉండిద్ది. అంటే లైనక్స్‌లో మనం ఏం చేసాం అన్నీ వస్తాయి. సో, తొందరలో ఏందని నొక్కేసాను.